హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్ హైదరాబాద్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకోవడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఆల్టో K10 2014 మోడల్ అండి. పెట్రోల్ ఎల్పిజి రెండు ఉన్నాయి. బండి మాత్రం ఇలా ఏం మైనస్ ఉంది, ఏం ప్లస్ ఉంది నేను చెప్తాను. నేను ముంగడికి వచ్చేసి మాత్రం సీల్ టైర్లు, దీనికి పవర్ స్టీరింగ్, 2 పవర్ విండోస్లు వస్తాయి. సంటాలాకి ఇంక రాదు, కానీ కస్టమర్ ఎగసా ఫిట్టింగ్ మాత్రం చేపించుకుండు. చూడవచ్చు వెహికల్ అయితే ఏపీ టీఎస్, ఇది TS16, ఇది కామారెడ్డి వస్తుంది. ఇది 2992 నెంబర్ కూడా బాగుంది. ఇంకో టైర్లు అయితే మాత్రం ముంగడి అయితే సీల్ టైర్లు ఉన్నాయి. ఇంకో ఈ గ్లాస్ అయితే చేంజ్ అయింది. ఇది అయితే షోరూమ్ గ్లాస్ కాదు, ముంగడి గ్లాసు. ఈ గ్లాస్ అయితే ఒరిజినలే, కాకపోతే ఈ డోర్ మాత్రం చేంజ్ అయింది. ఈ డోర్ అయితే షోరూమ్ డోర్గా, కాకపోతే పిల్లర్ అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. చూడవచ్చు సీట్ల గిట్ట చిన్న ఫ్యామిలీకి అయితే మంచిగా సెట్ అవుతుందండి. ఏసీ గిట్ట కంపెనీ ఒక పన్నీర్, ఇది అంటే ఇది మ్యూజిక్ సిస్టమ్ ఎగసా ఫిట్టింగ్ అప్పట్లో. చూడవచ్చు వెహికల్ అయితే ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది సార్. లోపల ఫుల్ మ్యాట్ కూడా అయిపోయింది జరిగింది. ఈ డోర్ మాత్రం ఒకటి చేంజ్ అయింది. ఇంకో పవర్ విండోస్. ఈ పిల్లలు అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు, దానికి మనం గ్యారంటీ, నో ప్రాబ్లం. అలానే ఇంకో ఈ గ్లాస్ కూడా టోటల్ ఒరిజినల్. లోపల కూడా చూడ సీట్లు, ఈ సీట్లు అయితే సీట్ కవర్లు అయితే షోరూమ్ అంటే దీనిపైన పోయినాయి. మన సీట్లు అయితే వేయించుకోవాల్సి వస్తుంది. అంటే ఇట్లా ఉంచుకుంటే మాత్రం ఇవి ఖరాబ్ అవుతాయి, తర్వాత సీట్ మొత్తం ఖరాబ్ అవుతాయి. సీట్ కవర్లు అయితే గుట్టించుకోవాలి. ఎల్పిజి అయితే ఇక్కడ ఉంది, చూడవచ్చు, నేను చూపిస్తా. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. చిన్న ఫ్యామిలీకి అయితే మాత్రం మంచి సెట్ అవుతుంది. ఇంకో వెనక మాత్రం మాన్యువల్ వస్తాయి ఇట్లా. ఈ డోర్ గిట్ట టోటల్ ఒరిజినల్, ఈ డోర్ అయితే టోటల్ ఒరిజినలే. ఇంకో వెనక టైర్లు మాత్రం ఒక 80% ఉన్నాయి. ముంగ టైర్ అయితే సీల్ టైర్లు. ఇంకో పెట్రోలు. ఇంకో మారుతి ఆల్టో K10 చూడవచ్చు. ఇంకో ఎల్పిజి కిట్ చూడవచ్చు. ఇది ఎల్పిజి కిట్. ఇది స్టెప్పిన్ కూడా ఒక 80% దాకా ఉంది. ఇంకో డిక్కీ కూడా టోటల్ ఒరిజినలే. ఇదంతా టోటల్ ఒరిజినలే, ఏం చేంజ్ అయితే కాలేదు. కింద అండర్ పార్ట్ కూడా చూడొచ్చు మీరు. కింద అండర్ పార్ట్ కూడా అంత ఒకే ఉంది, చూడవచ్చు. ఇంకో ఆల్టో K10 VXI, ఇలా LXI కూడా VXI. ఇది ముంగడ చెప్పినా కదా, ముంగడ 2 పవర్ విండోస్లు వస్తాయి. ఇంకో ఈ టైర్లు వెనక టైర్ అయితే 80% ఉన్నాయి. ఇంకో ఈ గ్లాసులు అన్నీ ఒరిజినలే. ఇంకో 2 మాత్రం 2 పవర్ విండోస్, ఇంకైతే 2 మాన్యువల్, ఇటు మాన్యువల్ వస్తాయి. ముంగడి అయితే 2 పవర్ స్టీరింగ్లు వస్తాయి. ఇంకో ఇది లాక్ కూడా ఇది షోరూమ్కి వెళ్ళాలి. ఇది ఎగసా ఫిట్టింగ్. ఇది అంటే మారుతిది వేయించారు, అది షోరూమ్లో వేయించారు. కానీ చూడొచ్చు ఈ డోర్ అయితే టోటల్ ఒరిజినలే. ఇంకో దీనికి ఇట్లా 2 పవర్ విండోస్లు వస్తాయి. ఇంకో ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినలే, చూడవచ్చు. ఇంకో క్లచ్ ఫంక్షన్ కానీ, ఇంకో ఎల్పిజి. ఇది ప్రస్తుతానికి అయితే పెట్రోల్లోనే నడుస్తుంది బండి. కిలోమీటర్ వచ్చేసి చూపిస్తాను నేను. కిలోమీటర్ అయితే 70,000. ఇదైతే రీడింగ్ అయితే కరెక్ట్, టాంపరింగ్ అయితే ఇటు ఏం కాలేదు. చూడవచ్చు బండి కూడా. స్టార్టింగ్ ట్రబుల్ కూడా చూపిస్తాను నేను. స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. ఇంకో ఏసీ కూడా రన్నింగే ఉంది. మీకు ఇంజన్ బాగానే లేపి ఇంజన్ గిట్ట చూపిస్తాను మీకు ఎలా ఉంది ఇంజన్ గిట్ట. ఇంకో మన ఆఫీసులో చూడవచ్చు, మస్తు చాలా వెహికల్ వచ్చినాయి. ఇప్పుడు ఇంకా కూడా వెహికల్ వచ్చేది ఉంది. ఇంకో ఈ టైర్ అయితే 3 సీల్ టైర్లే ఉన్నాయి. ఇంకో ఇంజన్ సౌండ్ కూడా మీరు చూడవచ్చు. ఇంకో ఎల్పిజి కిట్. ఇది ప్రస్తుతానికి అయితే పెట్రోల్లో నడుస్తుంది బండి. ఇది ఎల్పిజి అయితే రన్నింగ్ ఉందని అన్నాడు, మరి రన్నింగ్ ఉందా లేదు తెలియదు. కానీ నేనైతే ఎల్పిజి అయితే వాడి చూడలేదు. పెట్రోల్లో మాత్రం బండి అయితే రన్నింగ్ ఉంది. ఎల్పిజి ఏమైనా ఉంటే మాత్రం రిటర్న్ చూపించుకోవాలి. ఇది రన్నింగ్ ఉందా లేదా మాత్రం మనం అయితే చేయలేదు. అట్టంగా ఈ బానెట్ కూడా చేంజ్ అయింది. బానెట్ కూడా ఒరిజినల్ కాదు, కాకపోతే మేజర్ యాక్సిడెంట్ అయితే ఏం లేదు బండికి. చిన్న టచ్ అయితే చేంజ్ చేసినట్టు రేపటో, అంతే తప్ప దీంట్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పటికిప్పుడు టైర్ల గురించి టెన్షన్ లేదు. పెట్రోల్ ఇంకా ఎల్పిజి మాత్రం ఇప్పుడు రన్ లేదు. పెట్రోల్ మాత్రం రన్నింగ్గా ఉంది. మీరు కాబట్టి చిన్న సబ్ సర్వీసింగ్ చేయించుకొని బండి అయితే నడిపించుకోవచ్చు. అలాగ ఉంది బండి. చిన్న ఫ్యామిలీకి చిన్న బడ్జెట్లో బండి వస్తుందండి. ఏసీ గీసి అందరు రన్నింగ్గా ఉంది. చూడవచ్చు వెహికల్ని.
ఏం డౌట్ ఉన్నా నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను నేను. హలో అండి, నమస్తే. చూసారుగా ఈ వెహికల్ వచ్చేసి 2014 మారుతి. ఏ వచ్చినావు నాయన, కరెక్ట్ వచ్చినావా? హలో అండి, సారీ ఏమనుకోకండి. మారుతి ఆల్టో K10 VXI ఇది. దీనికి పవర్ స్టీరింగ్, 2 పవర్ విండోస్ వస్తాయి, సెంటర్ లాకింగ్, అది ఎగసా ఫిట్టింగ్. అది దీని ముంగ టైర్లు వచ్చేసి 2 సీల్ టైర్లు ఉన్నాయి, వెనక మాత్రం 80% ఉంది. ఎల్పిజి అయితే ప్రస్తుతానికి అయితే రన్నింగ్ అయితే లేదు, పెట్రోల్ అయితే రన్నింగ్ ఉంది. 70,000 కిలోమీటర్ తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది. ఒకటే కీ ఉంది, చూడవచ్చు, ఒకటే కీ ఉంది. జిరాక్స్ పేపర్లు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇదైతే వచ్చేసి మాత్రం ఫస్ట్ ఓనర్ మీద ఉంది, ఇంకా నేమ్ అయితే చేంజ్ కాలేదు. కస్టమర్ మాత్రం 1,95,000 చెప్తుండ్రు. పెట్రోల్, ఎల్పిజి మాత్రం ప్రస్తుతానికి అయితే వర్క్ అయితే చేస్తలేదు. వచ్చినాక మీరు వాళ్ళు ఎల్పిజి చెప్పారు కదా అని మీరు అనుకోవచ్చు, కానీ వర్క్ అయితే చేస్తలేదు. అదేమైనా రిపేర్ ఉంటే చేయించుకోవాలి. కస్టమర్ మాత్రం 1,95,000 చెప్తుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంది. ఇది మన ఐటీఆర్ ఆఫీస్ అందుబాటులో ఉంది. మీరు ఎవరైనా సరే మీకు డౌట్ ఉంటే నాకు ఆర్సీ పెట్టమంటే ఆర్సీ పెడతా, ఫోటోలు పెట్టమంటే ఫోటోలు పెడతా, మీరు వచ్చి చూసుకొని ట్రాలు కొట్టుకోవచ్చు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, 1,95,000 నెగోషియబుల్ ఉంది. ఓన్లీ ఈ బండి ఎవరికి డీలైనా 5,000 అయితే మేము ఆఫీస్ కమిషన్ తీసుకుంటాం. మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడించుకుంటాం సార్. టోటల్ బండి మాత్రం ముంగ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది, బానెట్ ఒకటి చేంజ్ అయింది, లెఫ్ట్ సైడ్ డోర్ చేంజ్ అయింది, అంతా టోటల్ ఒరిజినల్ ఉంది. మేజర్ యాక్సిడెంట్ అయితే ఏం లేదు. చిన్న టచ్ అప్లకు అది చేంజ్ చేయవలసి వచ్చింది, చేసారు, కానీ మేజర్ యాక్సిడెంట్ అయితే బండిలో అయితే లేదు. ఇది సార్ బండి పరిస్థితి. ఎనీ ఇంట్రెస్ట్ పర్సన్ ఎవరు ఉన్నా సరే మీరు మెకానిక్ చూపించుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీకు తెలిసిన వాళ్ళని చూపించుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కస్టమర్ మాత్రం మరోసారి చెప్తే 1,95,000 చెప్తుంది. ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంది. రండి, మన ఆఫీస్ వచ్చి చూసుకొని ట్రాల్ కొట్టుకొని నచ్చితే కస్టమర్తో డైరెక్ట్ మాట్లాడిపిస్తాం. థ్యాంక్ యూ. మన కొత్త చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.